ఇక విజయసాయి రెడ్డిని కలిసిన అనంతరం ఎంపీ గురుమూర్తి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆయన ఈ నిర్ణయానికి సంబంధించి ఏం చెప్పారు సార్? విజయసాయి రెడ్డి ఏమన్నారు చెప్పారు సార్? మీరు అడిగారు కదా ఏమన్నారు? ఏదైతే విజయసాయి రెడ్డి వాళ్ళ తన రాజీనామా చేయబోతున్నారు అంటే రాజీనామా కూడా చేయబోతున్నారు కదా, ఆయన విరమించుకోమంటే మరి ఏం చెప్పారు? ఆయన మాట్లాడతామని చెప్పారు. పార్టీలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి లేనప్పుడు ఈ విధంగా నేతలంతా కూడా పార్టీని సమస్యలు ఏం లేవు. అంటే ఇప్పుడు 4వ రాజ్యసభ ఎంపీ మీ పార్టీని వీడటం 2024లో అధికారం కోల్పోయిన తర్వాత వరుసగా నేతలంతా కూడా పార్టీని వీడుతున్నాయి. ఏమైనా కేసులు వేధింపులు ఇటువంటి ఏమైనా అంశాలు ఉన్నాయా? వ్యక్తిగతంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎన్ని ఇబ్బందులున్నా తట్టుకునే ధైర్యం విజయసాయి రెడ్డి గారికి ఉంది. అది మనం చూస్తూనే ఉన్నాం. సో ఖచ్చితంగా వీటన్నిటిని ఫేస్ చేస్తూ ముందుకి సాగే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఎందుకు తను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనేది ఆయన చెప్పారా మీకు ఏమన్నా? Sir, Vijay Sai Reddy is resigning today. Can you please say sir in English once more? No. We requested that please stay in the party. We'll face together like that. Sir, what is the reason that he wants to resign? ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా వైసీపీ అగ్రనేతల్లో ఒకరైన ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. సూటిగా సుత్తి లేకుండా ఈ విషయాన్ని డైరెక్ట్ గా ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఆయన వైసీపీ సీనియర్ నేత అయిన విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించడంతో ఇటు పలువురు రాజకీయ ప్రముఖులు తమ స్పందనను తెలియజేస్తున్నారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫారిన్ టూర్లో ఉండగా విజయసాయి రెడ్డి హఠాత్తుగా ఈ ప్రకటన ఎందుకు చేశారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. అయితే విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఇటు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనదైన శైలిలో ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటారని విజయసాయి రెడ్డి ప్రకటించడం విచిత్రంగా ఉందని సోమిరెడ్డి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఇటు వైసీపీలో సరైన నాయకత్వం లేదన్నారు మంత్రి పార్థసారథి. ఆ పార్టీలో జగన్ అన్నీ తానే వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఇక మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి తప్పుకున్న మాత్రాన విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారటం ఖాయమని ఇటు బీటెక్ రవి అభిప్రాయపడ్డారు. అయితే విజయసాయి రెడ్డిని కలిసి గురుమూర్తి బయటకు వస్తూ కూడా ఆయన మాట్లాడుతూ పార్టీలో కంటిన్యూ అవ్వమని రిక్వెస్ట్ చేసుకున్నట్టుగా తెలిపారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. ఇప్పుడే ఎంపీ గురుమూర్తి అటు విజయసాయి రెడ్డిని కలిసి బయటకు వస్తున్నట్టుగా మనం ఇందాక విజువల్స్ లో చూసాము. ఆయన రిక్వెస్ట్ చేసుకున్నట్టుగా కూడా చెప్పారు. అసలు అప్డేట్స్ ఏంటి? అక్కడ ఏం జరుగుతోంది? రైట్ సర్టాజ్, ఏపీ రాజకీయాల్లో వైసీపీలో ఓ కుదుపిన విజయసాయి రెడ్డి రాజీనామా ట్వీట్ అనేది ఇంకా తీవ్ర చర్చనీయాంశమైంది. నిన్న ట్వీట్ చేస్తూ నేను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను, ఇక నా భవిష్యత్తు వ్యవసాయం అంటూ కూడా, అంటే రాజకీయాలకు దూరం కాబోతున్నాను, ఇంకా వ్యవసాయం చేసుకుంటానంటూ కూడా నిన్న ట్వీట్ చేశారు. ఏ రాజకీయ పార్టీలో నేను చేరబోను, అన్ని రాజకీయ పార్టీలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, ఇప్పటి వరకు నాకు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి, ఇటు వైఎస్ భారతికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. మరోవైపు ఏ పదవుల కోసమో, ఏ పదవి ప్రాధాన్యత దక్కట్లేదనో, డబ్బు కోసమో నేను పార్టీ మారడం లేదు, కానీ రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను, అందుకనే రాజీనామా చేయబోతున్నానంటూ కూడా ఆయన నిన్న ట్వీట్ చేశారు. అదేవిధంగా ఈరోజు ఉదయం 10:40 రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ను తన అధికారిక నివాసంలోని ఉదయం 10:40 కలిసి విజయసాయి రెడ్డి రాజీనామా చేయబోతున్నారు. ప్రజెంట్ మనం విజయసాయి రెడ్డి నివాసం వద్ద ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే వైసీపీ తిరుపతి లోక్సభ ఎంపీ గురుమూర్తి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న విజయసాయి రెడ్డిని కలిసి బుజ్జగించేందుకు, అంటే ఆయనతో మాట్లాడేందుకు నేను వచ్చానంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే
విజయసాయిరెడ్డి గత 4 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారితో ఉన్న సంబంధాలను కొనసాగించాలి, వైసీపీలో ఉండాలి, మీలాంటి నాయకుడు వైసీపీ పార్టీకి చాలా అవసరం అంటూ కూడా చెప్పేందుకు ఆయనతో మాట్లాడేందుకు నేను వచ్చానంటూ కూడా గురుమూర్తి చెప్తున్నారు. ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న విజయసాయిరెడ్డి పార్టీ వేయడం కొంత బాధగానే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనతో మాట్లాడేందుకు నేను వచ్చాను, రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఆయనతో చర్చించేందుకు నేను వచ్చానంటూ కూడా గురుమూర్తి చెప్తున్నారు. అంటే ఎవరు నన్ను పంపించలేదు, నేను వ్యక్తిగతంగానే ఆయన నివాసానికి వచ్చాను, ఆయనతో మాట్లాడేందుకు వచ్చానంటూ కూడా ఇటు తిరుపతి ఎంపీ లోక్సభ ఎంపీ గురుమూర్తి చెప్తూ ఉన్నారు. అయితే ఇటు రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఏదైతే గతంలో 4 దశాబ్దాలుగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో వారి కుటుంబానికి ఎంతో దగ్గరి సంబంధం కలిగిన వ్యక్తి, గతంలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి తర్వాత ఆయనకు ప్రాధాన్యత దక్కుతుంది అనే నేపథ్యంలోనే ఎప్పుడైతే అధికారంలోకి రావడానికి ఆయన ఎంతో కృషి చేశారు, అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిని తెర మీదకి తీసుకురావడం, విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గడం అనేది ప్రధానంగా అంత చర్చనీయాంశమైంది. తర్వాత ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ఓటమి పాల్గొనడానికి విజయసాయిరెడ్డి సరిగా వినియోగించుకోలేదు, ఆయన సేవలను సరిగా పరిగణలోకి తీసుకోలేదు. అందువల్లే సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే వైసీపీ ఓడిపోయింది, ఎంత దారుణమైన పరాజయానికి గురైంది అనేది కూడా తీవ్ర చర్చ కొనసాగుతుంది. ఆ వార్తలన్నిటి మధ్య కూడా పార్టీ కోసం నేను కష్టపడి పనిచేస్తున్నాను, కానీ నేను ఎవరితో విభేదించలేదు, ఎవరు వల్ల నాకు నష్టం జరగలేదు, అందరితో నేను సఖ్యతగానే ఉన్నానంటూ కూడా నిన్న వారి సహచరుల వద్ద కూడా ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. కానీ పైకి మాత్రం నాకు సముచిత స్థానం కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఇటు వైఎస్ భారతికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను వేరే రాజకీయ పార్టీలతో వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు, రాజకీయ పరంగా మాత్రమే మాకు విభేదాలు ఉన్నాయంటూ కూడా విజయసాయిరెడ్డి వారి అనుచర వర్గం వద్ద చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు నేను ట్వీట్ కూడా చేశారు. ఇక ఈరోజు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు, వైసీపీ పార్టీ కూడా రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉండాలంటూ కూడా ఆయన భావిస్తున్నారు. ఇక విజయసాయిరెడ్డి బాటలోని మరికొంతమంది కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే అటు అయోధ్య రామిరెడ్డి పేరు కూడా తెర మీదకి వచ్చింది, కానీ ఆయన ఈ వార్తలను ఖండిస్తున్నారు. ప్రజెంట్ విదేశీ పర్యటనలో నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియాతో నేరుగా మాట్లాడతాను, ఇటువంటి వార్తలను ఎవరు నమ్మవద్దు, నేను వైసీపీలో ఉంటానంటూ కూడా అయోధ్య రామిరెడ్డి చెప్తున్నారు. కానీ వీరి బాటలోని గొల్లబాబురావు కానీ ఇంకా మరికొంతమంది ఎంపీలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరో 4 ఎంపీలు పార్టీ వేరబోతున్నారు అనేది తీవ్ర చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే 3 పార్టీని వీడారు, 2 రాజ్యసభకు తిరిగి మళ్ళా ఎంపికయ్యారు. అంటే ఇటు బేదా మస్తానరావు కానీ మోపిదేవి వెంకటరమణ, మరోవైపు ఇటు కృష్ణ వీరు పార్టీని వీడారు, మళ్ళీ వారికి ఇటు చూస్తే ఆయన రాజీనామా ఇటు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక్కొక్కలా రియాక్ట్ అవుతున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత ఎలా మారే అవకాశం ఉందనుకోవచ్చు. అండ్ ఇటు జగన్ కూడా ఫారెన్ ట్రిప్లో ఉన్నట్టుగా తెలుస్తోంది, ఆయన ఎట్లా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి మనం. రైట్, మొత్తంగా చూసుకుంటే ఇది జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ఉండగానే ఇటు విజయసాయిరెడ్డి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే విజయసాయిరెడ్డి ఈ కుటుంబంతో ఎంతో సత్సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి, కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం, ఎందుకు నిర్ణయం తీసుకున్నారనేది మాత్రం తీవ్ర చర్చ అయితే కొనసాగుతుంది. అంటే బలమైన కారణం ఉండి ఉండొచ్చు, ఈ రాజీనామా చేసే సందర్భంలో జగన్మోహన్ రెడ్డితో కూడా చర్చించే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారనేది ఒక చర్చ అయితే కొనసాగుతోంది. ఇక మరోవైపు అయోధ్య రామిరెడ్డికి సంబంధించి కూడా చర్చ కొనసాగుతోంది. కానీ ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మీడియాతో మాట్లాడతాను, ఆ వార్తలను కూడా నేను ఖండిస్తున్నానంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మరోవైపు ఇక మిగతా కొంతమంది ఎంపీలు కూడా రాజ్యసభ ఎంపీలు పార్టీని వీడి ఇతర పార్టీలకు వెళ్లేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారనేది ఒక ప్రచారం జరిగింది. కానీ ఇదంతా ఒక నాటకం అంటూ కూడా కొంతమంది దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి వీరితో రాజీనామా చేపించి బీజేపీలోకి పంపించాలి, వారి కేసులను మాఫీ చేస్తున్నందుకు ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనేది మరొక ప్రచారం జరుగుతుంది. కానీ దేంట్లో వాస్తవం ఉందనేది కూడా చూడాల్సింది. ఇక కొద్దిసేపు క్రితమే మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా మాట్లాడారు. ఏదైతే ఇటు చంద్రబాబుతో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు, పార్టీ పరంగానే ఉన్నాయంటూ చెప్తున్నారు. కానీ గతంలో ఆయన చేసిన ఆరోపణలు కానీ ఆయన చేసిన ట్వీట్లు కానీ వ్యక్తిగతంగా ఆయనపైన చేసిన దాన్ని కానీ మేము మర్చిపోలేమంటూ కూడా ఇటు బుద్ధా వెంకన్న కూడా విజయసాయిరెడ్డిని ఉద్దేశించి కొన్ని
తీవ్ర విమర్శలు చేశారు. అంటే తాను ఏదైతే భూ కబ్జాలకు పాల్పడ్డారో ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జిగా ఉన్న సందర్భంలో కానీ, తర్వాత ఇటు కాకినాడకు సంబంధించి వైజాగ్లో భూ అక్రమాలు ఏవైతే చేశారో అవన్నీ కూడా తెర మీదకు వస్తున్నాయి. ఇప్పటికీ విచారణ కొనసాగుతుంది కాబట్టి ఆ కేసు నుంచి బయటపడడానికి రాజీనామా డ్రామా ఆడుతున్నారు, రాజీనామా చేసి బీజేపీకి వెళ్ళాలని చూస్తున్నారు అనేది ఇటు వ్యతిరేక పార్టీలు అయితే అంటే ఏదైతే ప్రజెంట్ అధికార పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించి కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఇదొక రాజకీయంగా ఇదొక కుతుబ్గానే మనం భావించాల్సి ఉంటుంది. విజయసాయిరెడ్డి రాజీనామా అనేది వైసీపీ నేతల్లో తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. అంటే అన్ని తానే పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఆయన జైల్లో ఉన్నప్పుడు కానీ ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉండి అన్ని తానే వ్యవహరించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు పార్టీని వేడటంకి సంబంధించి ఎందుకు ఇప్పుడు ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనేది కూడా ప్రధానంగా చర్చ అయితే కొనసాగుతోంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. విజయసాయిరెడ్డి బాటలో మరికొంతమంది ఎవరున్నారు? ఇప్పుడు కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. వారందరూ కూడా మళ్ళీ పార్టీని వేడబోతున్నారా, మరో 4-5 ఎంపీలు అయితే పార్టీని వేడతారంటూ ప్రచారం జరుగుతుంది. గతంలోనే బీదమస్తనరావు, మోపిదేవి వెంకటరమణ, అలాగే ఆర్ కృష్ణ పార్టీ విన్న సందర్భంలోనే గొల్లా బాబురావు కూడా పార్టీ వేడతారంటూ కూడా గతంలో ప్రచారం జరిగింది. కానీ ఆయన ఇప్పుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామంటూ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు గొల్లబాబురావు. అంటే ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆఫ్ ద రికార్డులు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అధిష్టానం ఆయనతో చర్చించి రాజీనామా చేయొద్దంటూ కూడా ఆయనతో బుజ్జగించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇటు గొల్లబాబురావు కూడా పార్టీని వేడే నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. కానీ ఫర్దర్గా గొల్లబాబురావు కానీ మరికొంతమంది రాజ్యసభ ఎంపీలు కూడా పార్టీని వేడబోతున్నారనేది ఒక ప్రచారం అయితే జరుగుతోంది. 10-16 అవుతుంది. ఇక మరి కాసేపట్లోనే తన నివాసం నుంచి తుగ్లక్ లైన్లో ఉన్న తుగ్లక్ రోడ్లో ఉన్న 3 నంబరు నివాసం నుంచి ఇటు రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ నివాసానికి వెళ్ళబోతున్నారు. అక్కడికి వెళ్ళి తన రాజీనామా లేఖను అందించబోతున్నారు. రాజీనామా లేఖను అందించిన తర్వాత రేపు లేదా ఎల్లుండిలో తన విజయసాయిరెడ్డి రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఆమోదిస్తారు. తర్వాత ఫర్దర్గా తన రాజకీయ భవిష్యత్తు ఏమీ లేదు, రాజకీయాలకు దూరంగా ఉంటాను, నా భవిష్యత్తు రాజకీయాలను వేడి వ్యవసాయం చేసుకుంటానంటూ తను చెప్తున్నారు. ఆ మాట మీద నిలబడతారా, ఫర్దర్గా వేరే నిర్ణయాలు తీసుకుంటారా? ఇతర పార్టీకి సంబంధించిన నేతలు ఆయన సంప్రదించిన నేపథ్యంలో నిర్ణయాన్ని మార్చుకుని వాయిదా వేసుకుని వేరే పార్టీ వైపున పక్క చూపులు చూస్తారని కూడా చూడాల్సి ఉంది. శివ, ఇప్పటికే ఇటు విజయసాయిరెడ్డి బీజేపీ వైపు చూస్తున్నట్టుగా, బీజేపీ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దాంట్లో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు? దానికి సంబంధించి ఏమైనా మనం చెప్పొచ్చు అంటారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, ఇప్పుడు ప్రధానంగా చర్చ అయితే అదే కొనసాగుతుంది. వైసీపీని వీడిన వారు నెక్స్ట్ అటు వీరు అధికారంలో ఉన్నప్పుడు ఇటు జనసేన టీడీపీని తీవ్రంగా విమర్శించారు. వ్యక్తిగతంగా కూడా ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మరోవైపు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబును కూడా వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేశారు. కేసులో సంబంధించి కూడా అనేక ఆరోపణలు చేశారు. ఆయన జైలుకు వెళ్ళడానికి కూడా వీరు కూడా ఒక ప్రధాన కారణంగా కూడా అందరూ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ 2 పార్టీలకు వెళ్ళే అవకాశం లేదు, బీజేపీలోకి వెళ్లాల్సి ఉంటుంది. బీజేపీలోకి వెళ్ళి తమ కేసులు ఏవైతే ఉన్నాయో తనపై వస్తున్న కేసులు ఇప్పటికే కాకినాడ కోర్టుకు సంబంధించి ఈడీ విచారణకు హాజరయ్యారు. తర్వాత ఏపీలో జరిగిన అవినీతికి సంబంధించి గత ప్రభుత్వ 5 సంవత్సరాల కాలంలో జరిగిన అవినీతికి సంబంధించి మొత్తం దర్యాప్తు సంస్థలు దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉంది. కాబట్టి ఆ కేసుల నుంచి బయటపడేందుకే విజయసాయిరెడ్డి ఇప్పుడు రాజీనామా చేసి ఇప్పుడు ఏ పార్టీలో చేరనని చెప్తూనే తర్వాత బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు కూడా కొంత ప్రచారం జరుగుతుంది. బీజేపీలో చేరిన తర్వాత ఆయనకి ఎటువంటి సముచిత స్థానం కల్పిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. అంటే మళ్ళీ ఇప్పుడు 3 సంవత్సరాల పదవీ కాలం ఉంది కాబట్టి బీజేపీలోకి వెళ్ళిన తర్వాత ఏపీ నుంచి ఆయనకి ఇస్తారా, వేరే రాష్ట్రం నుంచి ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆయన వెళ్తారా లేదా అనేది మాత్రం తీవ్ర చర్చ కొనసాగుతుంది. కానీ ప్రత్యామ్నాయం అనేది బీజేపీ వైపే ఆయన వెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఇక మరి కాసేపట్లోని విజయసాయిరెడ్డి తన నివాసం నుంచి బయలుదేరి జగదీప్ ధన్కర్ నివాసానికి వెళ్తారు. అక్కడ రాజీనామా లేఖను సమర్పిస్తారు. ఇక 2 రోజుల్లోనే ఈ రాజీనామా కూడా జగదీప్ ధన్కర్ రాజ్యసభ చైర్మన్ ఈ రాజీనామా లేఖను ఆమోదించే అవకాశం కనిపిస్తుంది. భవిష్యత్తు ఏంటి అనేది కూడా ఆయన నిన్ననే ట్వీట్ చేశారు. ఇక తన రాజకీయ భవిష్యత్తు రాజకీయాలకు దూరంగా ఉంటానంటున్నారు. తన భవిష్యత్తు ఇక వ్యవసాయం అంటున్నారు. రాజకీయాలు వీడి వ్యవసాయం చేసుకుంటానంటే చెప్తూనే ఫర్దర్గా ప్రత్యామ్నాయం ఇప్పటికే అందరితో చర్చించి ఆయన బీజేపీ వైపు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. అన్ని సంప్రదింపులు చర్చలు ముగిశాయి అనేది కూడా కొంత చర్చ అయితే కొనసాగుతుంది. కానీ ఫైనల్గా ఏం జరగబోతుంది అనేది కూడా కొంత సమయం వేచి చూస్తే కానీ తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ.